గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. థ్యాంక్ యూ సార్. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి ఇవాళ చివరి వీకెండ్. అవునండి. 2025 సంవత్సరానికి కాను ఇవాళ 26th డిసెంబర్ ఫ్రైడే చివరి వీకెండ్ ఇవాళ అనమాట. అయితే ఇవాళ చివరి వీకెండ్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. 2025 సంవత్సరానికి గాను సెన్సెక్స్ విషయానికి వస్తే 367 పాయింట్ల నష్టంతో 85,041 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 99 పాయింట్ల నష్టంతో 26,042 వద్ద క్లోజ్ అయింది. బట్ అంటే ఇండెక్స్ పరంగా చూస్తే మార్కెట్ ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఏమో 85,000 క్రాస్ అవుతుంది, నిఫ్టీ ఏమో 26,000 దగ్గర ఉంది. బట్ వీకెండ్ లో మాత్రం మార్కెట్లు గట్టిగానే పడ్డాయి, గట్టిగా నష్టపోయాయి. సో రీజన్స్ ఏంటి అసలు? యాక్చువల్ గా మేజర్ గా లాస్ట్ మంత్ నుంచి కూడా రేంజ్ లో ఉంది సార్ మార్కెట్. యాక్చువల్ గా 25,800 నుంచి ఇప్పుడు 26,200 ఆ మధ్యలో ఉంది. సో జనరల్ గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ వీక్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ బుకింగ్ కానీ లైట్ వాలటిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మొన్న కూడా 26,200 ర్యాలీ వచ్చాక ఇప్పుడు అక్కడ నుంచి 200 పాయింట్స్ ఫాల్ అయింది. ఇప్పుడు ఈ వీక్ లోనే మండే బాగా వచ్చింది, 26,200 దాకా వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది. అంటే ఈ 2-3 రోజులు కూడా పెద్ద ట్రేడ్ ఉండదు, ఎందుకంటే ఎఫ్ఐఎస్ అంత క్రిస్మస్ హాలిడేస్ లో ఉంటారు, వరల్డ్ వైడ్ అంతా పండుగలు ఉంటాయి, ఇండియాలో కూడా పెద్దగా యాక్టివిటీస్ జరగవు అనమాట. కాబట్టి అదే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీక్ ని మనం ఏంటంటే ఒక జాలీ వీకెండ్ లాగా తీసుకోవాలి, అంతే, ఒక వెకేషన్ వీకెండ్ అంతా కూడా వెకేషన్ లాగా తీసుకోవాలి. కానీ ఆప్షన్స్ కానీ ఈక్విటీస్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాఫిట్స్ వచ్చే వీక్స్ కావాలన్నమాట. కాబట్టి జనరల్ గా ఎవ్రీ ఇయర్ ఇంతే, లాస్ట్ వీక్ ఇలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని ఇది తీసుకోండి. సో ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఇది ఒక ఇప్పటికి కూడా ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. యాక్చువల్గా ఈక్విటీస్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ బాగానే పాజిటివ్ గానే వచ్చాయి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా 59,000 ఉంది, అంతకుముందు 60,000 ఆల్ టైమ్ హై వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 59,000 దగ్గర ఉంది. అలాగే నిఫ్టీ కూడా 26,270 మొన్న ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యి అక్కడ దగ్గరే ఉంది. సో 200 పాయింట్స్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. అయితే మేజర్గా ఏం జరుగుతుందంటే ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా ఫాలో అవుతున్నాయి. సో దానిలో ఎఫ్ఐఎస్ యాక్టివిటీస్ బాగా తగ్గుతున్నాయి. సో ఈ ట్రేడ్ డీల్ అనేది జరగకపోవటం వల్ల మేజర్ ఎఫెక్ట్ ఇంకా ఇండియాకి అదే ఉంది. సో ఎక్స్పోర్ట్స్ బాగా ఇదవుతున్నాయి. ఓ పక్కేమో గోల్డ్ బాగా పెరగటంతో ఇంపోర్ట్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఎక్స్పోర్ట్స్ లేవు. తర్వాత క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతుంది, $63 దగ్గరికి అలా వచ్చింది. ఆ తర్వాత చూస్తే రూపీ వీకెనింగ్ అవటం, ఈ కంటిన్యూ ప్రాబ్లమ్స్ ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి సేమ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నాయి అనమాట. ఓ పక్క రూపీ వీక్ అవుతుంది, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అవుతున్నారు, డాలర్ పెరుగుతుంది ఇండియాతో కంపేర్ చేస్తే. ఓ పక్క గోల్డ్ సిల్వర్ అసలు స్కై రాకెట్లు వెళ్తున్నాయి. దీంతో ఎకానమీస్ అన్నీ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నాయి. ఈవెన్ ఇక్కడ డొమెస్టిక్ లో సేల్స్ అవి ఎక్స్పోర్ట్స్ తగ్గట్టుగా లేవు కాబట్టి ఇండిజినియస్ గా బిల్డ్ అవ్వలేక ఇదవుతున్నాయి. సో ఈసారి Q3 రిజల్ట్స్ కూడా కొంచెం డౌన్ అయ్యేటట్టే ఉన్నాయి. సో ఈ చిన్న మధ్య ఇప్పుడు అంటే అలా అన్లెస్ ట్రేడ్ డీల్ జరగనంత వరకు కూడా ఇండియా కొంచెం ప్రాబ్లం గానే ఉంది. ఏది స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఇండియా అవ్వచ్చు ఎకనామికల్ గా. అయితే ఇప్పుడు వేరే కంట్రీస్ తో ఈ అడ్జస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ అంతా. అది వర్కౌట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో ఈ మీన్ టైంలో ఏంటంటే గ్రోయింగ్ కంట్రీ లైక్ ఇండియా సూపర్ పవర్ అవ్వాలంటే ఈ అందరితో కూడా రిలేషన్ ఉండాల్సిందే. ఒక కంట్రీ సూపర్ పవర్ అవ్వాలంటే ఎవరితో కూడా, ఎందుకంటే US తో $85 బిలియన్ ట్రేడ్ ఉంది ఎవ్రీ ఇయర్. అది ఇంకో కంట్రీ కాంపెన్సేట్ అవ్వకూడదు కానీ యాడ్ అవ్వాలి. సో అప్పుడే మనం సూపర్ పవర్ అవుతాం. సో అవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఏదైనా బడ్జెట్ ర్యాలీ వచ్చి జనవరి నుంచి కూడా మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్ని కూడా నెక్స్ట్ 2026 అయితే కొంచెం పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్కెట్. అండ్ ఒక్కసారి అంటే ఇయర్ ఎండ్ లో ఉన్నాం, కంప్లీట్ ఫెస్టివల్ సెలబ్రేషన్ లో ఉన్నాం కదా. అంటే ఏంటి అంటే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ బుధవారం నాడు 1,721 కోట్ల రూపాయలు వెనక్కి లాగేశారు. సో ఆ దెబ్బ గట్టిగా ఈ శుక్రవారం పడింది కదా. బాగా పడింది సార్ అదే. ఎందుకంటే అక్కడ US లో ఏమవుతుందంటే ఈ వీకెండ్ అన్ని రిడెంప్షన్స్ అయిపోతాయి, మ్యూచువల్ ఫండ్స్ కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. దాంతో ఎక్కువగా ఎఫ్ఐఎస్ నవంబర్ నుంచే సెల్లింగ్ లోకి వచ్చేస్తారు.
కానీ ఇండియన్‌లో ఏమవుతుందంటే ఈ డొమెస్టిక్ వాళ్ళు బై చేయటం, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు బై చేయడంతో కొంచెం మార్కెట్స్ నిలబడుతున్నాయి. అయితే వాళ్ళందరూ ఏంటంటే ఫ్రంట్ లైన్ కంపెనీసే బై చేస్తున్నారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బై చేయట్లేదు కాబట్టి బాగా అవైతే బాగా కరెక్షన్ అవుతున్నాయి. ఇవాళ టైటాన్ చూస్తే ఆల్ టైమ్ హై 4000కి వచ్చింది. అంటే గోల్డ్ రిలేటెడ్ కంపెనీలన్నీ, ఫైనాన్స్ కంపెనీలన్నీ బాగా వస్తున్నాయి అన్నమాట. ఇవాళ మనం ఒకసారి మార్కెట్ అనాలిసిస్ అసలు స్క్రిప్ట్ వైజ్ గా చూస్తే టైటాన్ వచ్చి 2% పెరిగింది, నెస్లే 1% పెరిగింది, హిండాల్కో కానీ లాస్ట్ 3 months నుంచి హిండాల్కో ఒకటి, హిందూ కాపర్ ఒకటి, హిందుస్థాన్ జింక్ కంటిన్యూగా పెరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ సిల్వర్ బాగా పెరుగుతుంది కాబట్టి, సిల్వర్ వచ్చేది ఈ మూడి మెటల్స్ నుంచే, ఓర్ నుంచి కాబట్టి ఇవి బాగా పెరుగుతున్నాయి. అలాగే ఈ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీస్ బాగా పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా బాగానే వచ్చాయి. బాగా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఐటీ కంపెనీస్ ఇవాళ బాగా వర్స్ట్ పర్ఫార్మర్. టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ డౌన్ అయినాయి. ఆ తర్వాత ఏషియన్ పెయింట్ కూడా 1% డౌన్. సో ఇలా ఆల్ ఐటీ కంపెనీస్ బాగా డౌన్ అయినాయి. ఫైనాన్స్ కంపెనీస్ లో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ ఇవి కూడా తగ్గుతున్నాయి. సో ఇలా ఏంటంటే మిక్స్డ్ గా ఉంది మొత్తం. సో అంటే ఒక 1%, 2% గ్యాప్ తప్ప అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. సో ఈ వీక్ అంతా కూడా ఒక మిక్స్డ్ లాగా చెప్పుకోవచ్చు. సో అయితే ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ గా ఉన్న రీజన్స్ మాట్లాడుకున్నాం, బట్ టెక్నికల్ గా చార్ట్ ప్యాటర్న్స్ ఏం చెప్తే గ్రాఫ్లు ఎలా ఉన్నాయి అసలు? టెక్నికల్ గా ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐఎస్ఎస్ సెల్లింగ్ స్పెషల్ కనపడటంతో మీకు బేరిష్ ఎన్గల్ఫ్మెంట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి. సో క్యాండిల్స్ లో ఏంటంటే లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ అయ్యి డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇప్పుడు హయ్యర్ టాప్స్ అవ్వట్లేదు అనమాట. సో లోయర్ లోస్, లోయర్ హైస్, డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. 25,800 మేజర్ సపోర్ట్ అయితే అవుతుంది. ఈవెన్ మనీ కంట్రోల్ అనలిస్టులు కూడా 25,800 మేజర్ సపోర్ట్ అన్నారు. అది బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అయితేనే 25,600 ఆ రేంజ్ కి రావచ్చు అంటున్నారు అనమాట. ఓవరాల్ గా 25,800 సపోర్ట్ అవుతుంది, బేస్ అవుతుంది అనేది చెప్తున్నారు. సో టెక్నికల్ గా అయితే ఈ 200 పాయింట్స్ డౌన్ ట్రెండ్, డౌన్ అయినా అక్కడ సపోర్ట్ మేజర్ గా ఉందని చెప్తున్నాం. సో ఇది టెక్నికల్ సపోర్ట్స్. ఈవెన్ సెన్సెక్స్ కూడా 84,500 ఆ రేంజ్ లో మంచి సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ తీసుకుంటే 59,000 ఉంది, అక్కడ మంచి సపోర్ట్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ నుంచి ఇప్పుడు ఏదైనా పాజిటివ్ ట్రిగ్గర్ కి వెయిటింగ్ చేస్తుంది మార్కెట్. ఎనీ పాజిటివ్ ట్రిగ్గర్ మంచి అప్ ట్రెండ్ వచ్చేస్తుంది. సో అయితే అంటే మొత్తానికి ఇంకా ఈ సంవత్సరానికి గాను మార్కెట్ మాక్సిమం ఇంకొక 3 to 4 days ఏమో నడవబోతుంది. సో మొత్తానికి ఓవరాల్ గా ఈ రెండు ఎలా చూడబోతున్నాం మార్కెట్ తో? ఈ రెండు ఇలాగే కొంచెం ఫ్లాట్ గానే అయ్యే ఛాన్స్, ఫ్లక్చుయేషన్స్, వాలటిలిటీ ఇంకా ఎక్కువ ఉండదు ఇంకా ఈ 4 రోజులు కూడా. సో ఫ్లాట్ గానే క్లోజ్ అవుతుంది. ఏదైనా కంపెనీ రిలేటెడ్ యాక్టివిటీస్ జరుగుతాయి తప్ప ఇండెక్స్ మీద పెద్దగా ఉండదు. ఇండెక్స్ ఒక 100 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ లోనే మూవ్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ఆప్షన్ ట్రేడర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బయర్స్ ఈ టైంలో బయింగ్ పెద్ద అడ్వాంటేజ్ అవ్వకపోవచ్చు. సో అయితే మొత్తానికి 2025 కూడా ఎండింగ్ వచ్చేసాం కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి ఏంటంటే అరే 2026లో ఏ స్టాక్స్ బాగుంటాయి, లేదంటే ఏ సెక్టార్స్ బాగుంటాయి అంటూ కూడా కొంత రీసెర్చ్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా చేస్తున్నారు. కాబట్టి అంటే ఇప్పటి వరకు ఉన్న మార్కెట్ సినారియో దృష్టిలో ఉంచుకొని, లేదంటే అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ ని దృష్టిలో ఉంచుకొని, అండ్ 2026కి కొంత ఫేవరబుల్ గా ఉండే సెక్టార్స్ ఏముంటాయి అంటారు? ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీని గురించి కొంత ఆలోచిస్తున్నారు. 2026లో అంటే మేజర్ గా డిఫెన్స్ సెక్టర్ బాగా తగ్గింది, అది మంచిగా ఫేవరబుల్ ఉంది. అలాగే రైల్వే సెక్టర్ ఒకటి 2026లో ఈ బుల్లెట్ ట్రైన్స్ కానీ, వందే మాతరం ట్రైన్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రైళ్లు బాగా తగ్గాయి, డిఫెన్స్ కూడా బాగా తగ్గాయి. కాబట్టి వాటిల్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే థర్డ్ ఏంటంటే ఈ ఐటీ సెక్టర్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి ఏఐలో బాగా వాళ్ళు అంత ఇంటర్నేషనల్గా కాంపిటీషన్కి వస్తున్నారు, ఏఐ మన ఇండియన్ కంపెనీస్ కూడా. సో ఏ టెక్నాలజీ ఉన్న కంపెనీస్ మంచి ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మంచి ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 26 మొత్తం దాదాపు 2,000 ఛార్జింగ్ స్టేషన్లు పెడతారు. సో కాబట్టి ఏంటంటే పవర్ సెక్టర్, ఈ ఆల్టర్నేటివ్ గా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టర్, ఈ రెండు బాగా గ్రో అవుతాయి. తర్వాత ఈ సోలార్ ప్యానల్స్, సోలార్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అవి మనం అనుకున్నవన్నీ కూడా ఈ 26లో మెటీరియలైజ్ అవుతాయి. ప్రతి ఇంట్లో కూడా మనం ఎక్కువ ఇళ్లలో ఈ సోలార్ ఎనర్జీ అనేది కన్వర్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎక్కువ చూస్తున్నారు కాబట్టి అవి కూడా ఫ్లోరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో కాబట్టి ఈ సెక్టర్స్ మీద చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ దీంతో పాటు సెమీ కండక్టర్ సెక్టర్స్ ఉన్నాయి, అదొకటి గ్రో అవుతుంది. సో ఈ 5 సెక్టర్లు మంచి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.